తిరుమల లడ్డు నెయ్యి అంశంపై సిట్ సమర్పించిన ఛార్జ్షీట్ అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల మంటలు రేపింది. నెయ్యిలో కల్తీ జరిగింది కానీ జంతువుల కొవ్వు కలవలేదని చెప్పింది సిట్. అయితే గతంలో సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని సిట్ ఛార్జ్షీట్తో రుజువైందని వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి అంటున్నారు. తప్పుడు ప్రచారం చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని మండిపడ్డారు. వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ జరిగిందని సిట్ విచారణలో తేలిందన్నారు. కల్తీ నెయ్యిపై అసెంబ్లీలో జగన్ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. స్వామివారికి సమర్పించే ప్రసాదంలో కూడా నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్ వాడారు, జంతు కొవ్వు వాడారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కామెంట్ చేసిన దానిపైన దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉండే భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితి. ఎంక్వైరీ రిపోర్టు రాకముందే ఇట్లా ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్న పెద్దలు ఈ విధంగా కామెంట్ చేయటం మంచిది కాదు అని కామెంట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిపై, నాపై కల్తీ నెయ్యికి మేము అవినీతికి పాల్పడ్డామని, ఇన్ని లక్షల కోట్ల లడ్డూలు తయారు చేయడానికి ఇన్ని లక్షల కేజీల గీ కొన్నామని విపరీతమైన దుష్ప్రచారం చేస్తున్నారు. దానిపై కూడా కోర్టును ఆశ్రయించే కార్యక్రమం చేస్తున్నాం. అందులో పామాయిల్ ఉందని, అలాగే కొన్ని సింథటిక్ కెమికల్స్ కూడా ఉన్నాయని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలు ఉన్నాయి. ఇవాళ అసలు మీరు ఎవరికైతే సప్లై చేయడానికి ఇచ్చినటువంటి వాళ్ళ దగ్గర అసలు పాలే వాళ్ళు కొనుగోలు చేయలేదని చెప్పి ప్రతిరోజు 4 లక్షల లీటర్ల పాలు కొనుగోలు చేస్తే కానీ స్వామివారికి సరిపడిన నెయ్యి అందుబాటులోకి రాదు. అసలు పాలే లేనటువంటి వ్యక్తులకు మీరు ఆర్డర్లు ఇచ్చి వాళ్ళ నుంచి హవాలా ద్వారా మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చినటువంటి దాన్ని కూడా విజయవాడకే వచ్చిందనేది నివేదికలో కనబడుతూ ఉంది. సాక్షాత్తు చైర్మన్గా ఉన్నటువంటి చైర్మన్ గారి పిఏ చిన్నప్పని అకౌంట్లోకి కోట్లాది రూపాయలు ఎందుకు వచ్చినాయి, ఎలా వచ్చినాయి, అది ఎవరి కోసం వచ్చినాయి, ఇవన్నీ కూడా చెప్పకుండా ఇవాళ ఏమీ లేదు, సిబిఐ ఇచ్చిన నివేదికలో కల్తీ లేదని చెప్పి మాట్లాడుతూ ఉంటే, ఇవాళ అక్కడ మోనోట్రైక్లైడ్స్ వాడారు, దాంట్లో ఉన్నాయి. ఎన్డీడీబీ ఇచ్చినటువంటి నివేదిక, అందులో కొన్ని జంతు కొవ్వు కూడా ఉందని చెప్పి వాళ్ళు నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ప్రకారం సుప్రీంకోర్టు వాళ్ళు తీసుకోవడం, దీనికి సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి సిబిఐ ప్లస్ సిట్ అధికారులు కలిసి ఇవాళ ఒక నివేదిక అంతా కూడా తయారు చేసి ఇంకా ఫైనల్ నివేదిక రావాల్సింది ఉంది. అందుకని ప్రభుత్వం దీని మీద పూర్తిగా డిస్కస్ చేసి వాస్తవ విషయాలను కూడా ప్రజలకు తెలియజేస్తారు.